ఫ్రెండ్స్, విజయవాడలో ఒక చరిత్ర నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఆచి చికెన్ మసాలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎప్పుడో నిర్మించిన, అంటే 100 ఏళ్ల క్రితమే నిర్మించిన కృష్ణా నదిపై మొట్టమొదటి రైలు వంతెనకు సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా చరిత్రలో కలిసిపోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా, అంటే ఈ రైలు వంతెన 1893లో నిర్మించారు. 1993లోనే దీన్ని డీకమిషన్ చేశారు. అంటే మెయిన్ లైన్ నుంచి వచ్చే పట్టాలు ఏవైతే ఉంటాయో ఆ రైలు పట్టాలని తీసేశారు. కానీ అప్పటి వైభవానికి గుర్తుగా 12 ఈ స్తంభాలు, రైలు స్తంభాలు అయితే టీవీగా కనిపిస్తూ ఉండేవన్నమాట. అటువైపు ఇటువైపు కొత్తగా నిర్మించిన ఈ రైలు వంతెన పైన వెళ్ళే ట్రైన్స్లో చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి చరిత్రను ఇవి గుర్తు చేస్తూ ఉండేవి. కానీ వీటిని పూర్తిగా ధ్వంసం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆల్రెడీ ఆ పని మొదలుపెట్టింది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవేవి కూడా కనిపించవు. ఇక్కడ ఒక వంతెన ఉండేదటని చెప్పుకోవడమే తప్ప దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఏమాత్రం మిగలవు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దానికి సంబంధించిన విశేషాలపై కొంచెం వివరంగా మాట్లాడుకుందాం, వచ్చేయండి. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో 1853లో మొట్టమొదటిసారిగా ఇండియాలో రైలు నడిచింది, ముంబై నుంచి తానే వరకు అని చదువుకున్నాం కదా. అది బ్రిటిష్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. దానితో దేశవ్యాప్తంగా వాళ్ళ వ్యాపారం కోసం, ప్రయాణ సాధనం కోసం రైల్వే మార్గాలను నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అందుకని ఎక్కడెక్కడ రైల్వే మార్గాలు వేస్తున్నారు. అందులో ముఖ్యమైనది చెన్నై నుంచి హౌరా మధ్య ఉన్న రైల్వే లైన్. అది క్లియర్గా వెళ్ళాలంటే, ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్ళాలంటే కృష్ణా నది పైన ఒక బ్రిడ్జ్ నిర్మించాలని గుర్తించి 1893లో, అంటే మొట్టమొదటి రైలు ఇండియాలో నడిచిన 40 ఏళ్ల తర్వాత ఈ వంతెన నిర్మించారు. కాకపోతే అప్పట్లో అది మీటర్ గేజ్ రైలు వెళ్ళడానికి అనమాట. తర్వాత 90 నాటికి, అంటే 1897 ఆ ప్రాంతానికే మీటర్ గేజ్గా దాన్ని మార్చేశారు. అప్పటి నుంచి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి రైల్వే లైన్గా, రైల్వే వంతెనగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే గోదావరి మీద హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా చాలా పాతది. దానికంటే అది 1897లో స్టార్ట్ అయింది దాని నిర్మాణం. ఇది అంతకంటే 4 ఏళ్ల ముందే నిర్మించారు. అంటే దానికంటే కూడా పురాతనమైనటువంటి వంతెన. దానికి సంబంధించిన జ్ఞాపకాలే ఈ స్తంభాలు. ఇప్పుడు వీటన్నిటిని కూడా కూల్చేస్తున్నాం. ఈ పాతకాలపు రైలు వంతెనకు సంబంధించిన స్తంభాలు చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో. ఆ రోజుల్లో ఈ సున్నం, రాళ్ళు, ఈ బెల్లం పానకం, గుడ్డు సోనా ఇలాంటివన్నీ వేసి నిర్మించేవారు కదా. చాలా దృఢంగా ఉన్నాయి. నిజంగా ఒక్కొక్క స్తంభాన్ని బద్దలు కొట్టడానికి 15 రోజుల వరకు పడుతుందని చెప్తున్నారు. 10 రోజుల నుంచి వర్క్ జరుగుతుందంట. ఇంకా చాలా నిలబడే ఉంది చూడండి. ఒక్కొక్క స్తంభానికి 15 రోజులు చొప్పున దగ్గర 6 నెలల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంది ఇది పూర్తిగా డిస్మెంటల్ చేయడానికి. ఇక డిమాలిష్ చేసేసి రాళ్ళు ఇవన్నీ తీసేయడానికి కూడా చాలా టైం పట్టే అవకాశమే కనబడుతుంది. అయితే ఒకటి నేను అడిగాను, ఎందుకు దీన్ని బదులు కొట్టేస్తున్నారని చెప్పి రైల్వే వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాను. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వరదలు వచ్చే సమయంలో ముఖ్యంగా మనకి జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా విపరీతమైన వేగంతో ఇక్కడ కృష్ణానది వెళుతుంది. భారతదేశం మొత్తం మీద యమున, కృష్ణ ఈ రెండింటి నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. అంత వేగంగా వెళ్ళే నీటి ప్రవాహాన్ని ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దానివల్ల కృష్ణానది గట్లకి ఇబ్బంది అవుతుంది, ఈ చివర ఆ చివర. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఎలాగో వాడట్లేదు కాబట్టి ఇంకా నెమ్మదిగా తొలగించేద్దామని డిసైడ్ అయ్యాము. అందుకని డిమాలిష్ చేసేస్తున్నాము, ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. ఎందుకు అది నిజం అంటే నాకు తెలియదు, నాకు అదే సమాధానం చెప్పారు వాళ్ళు. బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకో ప్రపోజల్ వెళ్ళుంటే బాగుండేది, అది మాత్రం వెళ్ళలేదని అయితే తెలుస్తుంది. బట్ ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా, ఈ స్తంభాలన్నీ కూడా చాలా త్వరలోనే పూర్తిగా డిమాలిష్ చేయబడుతున్నాయి. దానికి సంబంధించే పనులు కూడా చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కాకపోతే ఎంత బలమైన రాతిని బద్దలు కొట్టడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. కృష్ణానదిపై కట్టిన 3వ రైలు వంతెన ఇది. ఎప్పుడైతే దీన్ని కట్టారో ఇంకా దాని అవసరం లేకుండా పోయింది. 1989లో దీన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం ఆ వంతెనపై ఏదైతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన బ్రిడ్జ్ ఉందో దానిపైన ట్రైన్ల రాకపోకలన్నీ కూడా నిలిపేశారనమాట. అప్పటి ఇండస్ట్రీస్కి సంబంధించిన కేంద్ర మంత్రి, మనకు ముఖ్యమంత్రిగా కూడా చేశారు, జలగం వెంకటరావు గారు దీన్ని ప్రారంభించారు 1989. దానికి సంబంధించిన శిలా ఫలకం ఇది చూడండి. 30 సెప్టెంబర్ 1989న ఆయన ప్రారంభించారు. మాధవరావు సింధియా అప్పటి రైల్వే మినిస్టర్ దానికోసం అటెండ్ అయ్యారు. 1989 నుంచే
ఆ బ్రిడ్జ్ మీద రైళ్ల రాకపోకలన్నీ నిలిపేశారు. 93లో కంప్లీట్ గా డీకమిషన్ చేశారనమాట. అంటే ఏదైతే ఆ ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్ నే ఇంకా అంటే కట్ చేసేసి మెయిన్ లైన్ నుంచి కట్ చేసేసి ఇంకా అటువైపు ఏది వెళ్లకుండా చేసేసారు. ఇప్పుడు ఆ బ్రిడ్జే చరిత్రలో కలిసిపోబోతుంది. చాలా మందిలో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు రాజమండ్రిలో హ్యావ్లాక్ బ్రిడ్జ్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేసే ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. పుష్కరాల టైంకి దాన్ని కంప్లీట్గా ఒక టూరిజం స్పాట్గా మార్చేసి దానిపైన వాకింగ్ ట్రాక్ వేయాలి అనేది ఒక ప్రతిపాదన అయితే ఉంది. మరి విజయవాడలో ఉన్న ఈ వంతెనకి ఎందుకు అలాంటి ప్రతిపాదన లేదు అంటే దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వెళ్ళాలంట. యాక్చువల్లీ రాజమండ్రిలో ఉన్న హ్యావ్లాక్ బ్రిడ్జ్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు, దాదాపు ఒక 20-25 ఏళ్ల నుంచి అది నానుతూనే ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలి చేస్తూనే వచ్చింది. చివరికి అది ఇప్పుడు వేగవంతం అయిందనమాట, కార్యరూపం దాలుస్తుంది. బట్ దీనికి సంబంధించిన అంశం మీద అంటే విజయవాడలో ఉన్న ఈ బ్రిడ్జ్ని, పాత బ్రిడ్జ్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేసే అంశం పైన ఎందుకునో అప్పటి ప్రభుత్వాలు కావచ్చు ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వాల నుంచి ప్రతిపాదన వెళ్ళుంటే ఖచ్చితంగా రైల్వే ఆ దిశగా ఆలోచించి ఉండేది. వీళ్ళ నుంచి ప్రతిపాదన వెళ్ళలేదు కాబట్టి ఇది కంప్లీట్గా ఉండడం అనవసరం అని భావించి రైల్వే వీటిని కూల్చేస్తుంది అనమాట. కానీ విజయవాడలో ఉండే వారు కానీ లేకుంటే చరిత్ర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి విజయవాడ ఒడ్డున ఈ కృష్ణానదిపై నిర్మించి ఉన్న పాతకాలపు రైలు వంతెన స్తంభాలు అయితే చూడండి. ఎందుకంటే తర్వాత ఇవి చూద్దామని కూడా కనపడవు, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నిశ్శబ్దంగా మౌనంగా ఒక చరిత్ర మొత్తం కూడా ఇక చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా హిస్టరీని ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక వచ్చి ఒక్కసారి ఆఖరిసారికి వంతెన చూసేసి ఆనందపడండి, అంతే. అంతమించి చెప్పేది ఏం లేదు. ఒక నిట్టూర్పు అయితే విడబండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.